డంకీ రూట్స్ అంటే గాడిదలాగా ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా అట్లా వెళ్ళిపోతాయి. డాంకీ రూట్స్ అనడాన్ని డంకీ రూట్స్ అన్నారు. ఆ మధ్యన సినిమా కూడా వచ్చింది. ఏది విదేశాల్లోకి, ఈ అగ్రరాజ్యాల్లోకి, యూరప్ దేశాల్లోకి ఎలాగోలా చొరబడితే, అక్రమంగా చొరబడితే ఆళ్ళు పట్టుకుంటారు. తుపాకీ చూపెడతారు. వెంటనే మనం చేతులెత్తి లొంగిపోతే, ఆ తర్వాతన అయ్యా మా దేశంలో బ్రతకలేకపోతున్నాం, మా దేశంలో యుద్ధాలు లేకపోతే మా దేశంలో రాజకీయ ఒత్తిడిలో వాటితో అన్యాయం అయిపోతున్నాం, మీ దేశంలో మాకు ఆశ్రయం కల్పించండి అంటే పేరు రాసుకుని శరణార్థి అని ఒక కార్డు ఇస్తారు. ఆ తర్వాత మనం ఉండటానికి ఒక ఇల్లు, లేకపోతే హోటల్ రూము అది ఇవ్వడం బ్రిటన్‌లో చేస్తారనమాట. హోటల్ రూము, ఉండటానికి, తినటానికి వాళ్ళే ఇంతనో కార్డ్ ఇచ్చి దాంతో తినొచ్చు. అట్లాగే మన పిల్లలకి అక్కడ చదువులు ఫ్రీ. అట్లాగే అక్కడ బ్రతకడానికి ఒక అవకాశం. ఇట్లాగ వచ్చిన వాళ్ళతో నిండిపోయి చివరికి ఇళ్లలో ఎక్కువగా ఈ ముస్లిం దేశాల నుంచి వచ్చి వాళ్ళు చివరికి అక్కడ తమ మత స్వేచ్ఛ అన్నటువంటి పేరుతో తమ మత ప్రార్థనా స్థలాలు పెట్టడంతో పాటుగా క్రైస్తవుల్ని క్రైస్తవ మత ప్రార్థన చేసుకోనివ్వకుండా, ప్లస్ ఆడపిల్లల్ని రేపులు చేయడం. అదేమంటే మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడి వచ్చాం కాబట్టి మాకు అమ్మాయిల గాలి లేకపోయేటప్పటికి ఇట్లా తయారైపోయామని చెప్పడం. దాంతో సానుభూతి వ్యక్తం చేస్తూ వాళ్ళకి బెయిల్ ఇచ్చి వదిలిపెడుతున్న దరిద్రాలు. అదే సందర్భంలో అక్కడున్న ఆడపిల్లల్ని పటాయిస్తూ ప్రేమ పేరుతో 13 ఏళ్ళు 14 ఏళ్ళ ఆడపిల్లల్ని వాళ్ళు ట్రాప్ చేయడం, వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళు ఆధిపత్యం వహించడం. దీని మీద విరక్తి చెందిన బ్రిటన్ పౌరులు పోరాడుతుంటే కీర్ స్టార్మర్ ప్రభుత్వం అట్లా వచ్చిన చొరబాటుదారులకి సమర్థిస్తున్నటువంటి వేళ ప్రజా తిరుగుబాటు ఎక్కడికి వెళ్ళిందంటే వీళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నటువంటి హోటళ్ల మీద దాడులు దాకా వెళ్ళినటువంటి సిచ్యుయేషన్ అయితే తాజాగా కనబడుతుంది. ఆ స్టార్మర్ ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా ఈ ఆందోళనలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు క్రమంగా పెరుగుతోంది. తాజాగా స్టార్ట్ఫోర్డ్ రోడ్లో 230 మంది ఎవరైతే శరణార్థులు ఉన్నారో వాళ్ళ మీదన మొన్న దాడి జరిగింది రాత్రి 10:47కి. అదే సందర్భంలో లోకల్ ప్రొటెస్ట్స్ కాస్త పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి. 300 మంది ఆ ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ తిరగబడ్డారు. రాళ్లు విసిరినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే అదే సందర్భంలో అంటే కొన్ని చోట్లన ఈ అక్రమ చొరబాటుదారులు శరణార్థులకు వచ్చినటువంటి వాళ్ళు బ్రిటన్ పౌరుల మీద దాడి చేస్తున్నారు. అందుకని ఆ ప్రాంతంలో వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే హోటళ్ళ దగ్గర ఉంటున్నారు. బ్రిటానియా హోటలు, వెల్లింగ్టన్ స్ట్రీట్లో ఉన్నటువంటి చోట ఒక దాడి జరిగినాయి. ఓవరాల్గా ఈ శరణార్థులకి బ్రిటన్ పౌరులకి మధ్యన ఘర్షణ వాతావరణం పెరుగుతుంటే కీర్ స్టార్మర్ ప్రభుత్వం బ్రిటన్ పౌరులు జైల్లో వేసి శరణార్థుల పక్షాన్ని నిలబడుతోందన్నమాట.